మీరెప్పుడైనా తుపాకీని డైరెక్ట్గా చూసినరా? చూసినాం. దీపావళికి ప్రతి ఏడు కొనిస్తాం మా ఊళ్ళకి అని అంటున్నారా ఏంది? గా దీపావళికి కొనిచ్చే బొమ్మ తుపాకీ కాదుల్లా, ట్రిగర్ నొక్కితే బుల్లెట్ రాకెట్ లెక్క పోయే ఒరిజినల్ తుపాకీ గురించి చెప్తున్నా నేను. దాన్ని చూస్తేనే మస్తు భయపడతారు. కొంతమంది అయితే ఏడబేలుతుందో అని చాలా ఆగమవుతారు. కానీ ఇక్కడ చూడుండ్రి, ఈ ముసలమ్మ ఎట్లా పోతున్నదో. ఆగోగా నాయనమ్మ చూసిరా ఎట్లా తుపాకీ చేతులు పట్టుకొని వస్తున్నదో. ఓ అమ్మో, గింత భయం సుత లేదు అమ్మకి. అగో గట్ల తుపాకీ భుజానికి తలిగించుకొని ఎక్కడికి పోతున్నది అనుకుంటుర్రా? గా ముసలామె పోయేది పోలీస్ స్టేషన్కి అన్నలు. అసలు ముచ్చట ఏంటంటే ఈ అమ్మ పేరు భగవతి బాయ్ అంట. వయసు 62. కూలి పని చేసుకుంటూ గడుపుతుంటది. అయితే అమ్మని తుపాకీతో చూసి మస్తు భయపడ్డ పోలీస్ అన్నలకి తుపాకీ ఎక్కడిది, నీకు ఎవరు ఇచ్చిర్రు, ఈడనైనా కూలి పని చేస్తుంటే దొరికిందా అని అడిగిర్రంట. అప్పుడు ఆమె లేదు లేదు సారు, ఇది మా ఆయన తుపాకీ. ఆయన చిన్నతనంలో చౌకీదారుగా చేస్తాడు. ఆయన పేరు మీదనే ఈ తుపాకీ ఇన్ని దినాలు మా ఇంట్లో ఉన్నది. మా నాయన పోయినప్పటి సంది ఇది ఉత్తగానే ఇంట్లో ఉంటుంది. దీనికి లైసెన్స్తో ఉంది. కానీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఈ సొంటి లైసెన్స్ ఉన్న తుపాకులు ఇంట్లో ఉండొద్దని మీ దగ్గరికి ఇచ్చిపోదామని వచ్చిన అన్నదంట. అవ్వ ఈ ముచ్చట చెప్పంగానే అక్కడ ఉన్న పోలీస్ అన్నలు అందరు షాక్ అయ్యారట. మరి కారా, తుపాకీని చూస్తే పత్తా లేకుండా పారిపోతాం. అట్లాంటిదిగా అవ్వ గట్లు వస్తే ఎట్లుంటుంది కదా.